వెల్కమ్ టు ఆర్టీఐ తెలుగు న్యూస్. మంచిర్యాల జిల్లా లక్షపేట్ పట్టణంలోని ఎస్ఆర్ఆర్ గార్డెన్లో 3 మండలాల రైతులకు ఆయిల్ ఫామ్ సాగుపై మంగళవారం అవగాహన సదస్సు నిర్వహించారు. రైతులు పంటల మార్పిడి విధానాన్ని అనుసరించి ఆయిల్ ఫామ్ తోటలను సాగు చేసేందుకు ముందుకు రావాలని అన్నారు. సంవత్సరమంతా ఆయిల్ ఫామ్ తోటలతో లాభం ఉంటుందని అన్నారు. ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొనే శక్తి ఆయిల్ తోటలకు ఉందని అన్నారు. ఆయిల్ ఫామ్ గేదెలను నేరుగా కంపెనీలే కొనుగోలు చేస్తాయని, దీంతో మధ్యవర్తుల బెడద ఉండదన్నారు. ఆయిల్ ఫామ్ మద్దతు ధరలను ప్రభుత్వం నెలకొకసారి ప్రకటిస్తాయని, దీంతో రైతులకు మంచి లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయన్నారు. రైతులు సంప్రదాయ పంటల నుంచి మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలను సాగు చేసేందుకు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, ఉద్యానవన శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. లేకపోతే బాయిలో కప్ప లెక్క ఒకే పంట మీద ఆంధ్రులు వచ్చి పత్తి లంపి చెప్తే పత్తినే చేస్తున్నాం. కానీ మనకు ఉన్న విస్తీర్ణంలో పంటను 10 రకాలుగా విభజించుకోవాలి. అప్పుడు మనకు లాభ నష్టం తెలుస్తుంది. రెండవది డిమాండ్ని బట్టి పంట వేసుకోవాలి. మనకి తీసుకోవాలి వాతావరణం అనుకూలిస్తే, లేకపోతే వాతావరణం అనుకూలించకపోతే పెట్టిన పెట్టుబడి కూడా రానటువంటి పరిస్థితి. ఈ సంవత్సరం మీకు అందరూ తెలుసు, భక్తులల్లా ఎవ్వరు కూడా లాభపడలేదు, అందరూ నష్టపోయారు, మీకు అందరూ తెలుస్తుంది. ఇలా కాకుండా మన కొనుగోలు చేస్తుంది, మనకు పంట వచ్చిన తర్వాత మన అకౌంట్లో డబ్బులు అయ్యేస్తాయి, మార్కెట్ ప్రాబ్లం లేదు. రెండోది వాతావరణ ఎఫెక్ట్ కూడా దానికి పెద్ద కొట్టదు. వర్షం పడ్డ ఎండ పడ్డ తప్పితే ఖరాబ్ అవుతుంది, మురిగిపోతున్న ప్రాబ్లం లేదు. మూడవది ప్రకృతికి సంబంధించినటువంటి కోతులు, పందులు, ఆయిల్ బాధ కూడా లేదు. అంటే మార్కెట్ ప్రాబ్లం లేదు, తర్వాత ఇది ప్రకృతి ప్రాబ్లం లేదు. మూడవది లేబర్ ప్రాబ్లం కూడా లేదు. లేబర్ అనేది కూడా తక్కువ ఉంటుంది. ఇది మనకు బెనిఫిట్ పరంగా చూసినట్టయితే మనం ఇప్పుడు పెట్టుకున్నటువంటి వరి, పత్తి కంటే రెండింతల లాభం ఎక్కువ ఉంటుంది నా దృష్టిలో అయితే. ఎందుకంటే నాకంటే ముందు రైతులు తీసుకుంటారు, అనుభవం తీసుకుంటే ఎకరానికి వాళ్ళు 10 నుంచి 15 టన్నులు అంటున్నారు. ఇప్పుడైతే హైయెస్ట్ రేట్ ఉంది. మన యుద్ధం కారణంగా ఏ కారణంగా తెలియదు, కానీ మంచి పంటలు అనేది మనకు ఈరోజు మనకి ఏ పంట పోకుండా ప్రతి సంవత్సరం అటు మూల ఇటు మూల ఎండిపోతాం, కానీ ఇబ్బంది పడే రైతులు ఈరోజు మనకు మంచి నీళ్ళు ఇచ్చి మనకు మంచి రైతులకు మనకు అట్లు గోడలు మంచి పంటలు ఇచ్చినందుకు మీ అందరికీ నా యొక్క ధైర్యం. రెండవ రోజు నియోజకవర్గ స్థాయి సమావేశం అనేది నిర్వహించడం జరిగింది. లక్షపేటలోని ఎస్ఆర్ఆర్ ఫంక్షన్లో ఆయిల్ ఫామ్ రైతులకు, అలాగే ఉద్యాన రైతులకు మరియు వ్యవసాయ రైతులకు పంట మార్పిడి ద్వారా వచ్చే లాభాలు, పంట మార్పిడి చేయడం వల్ల రైతులకు కలిగిన లాభాల గురించి వివరించడం జరిగింది. కలకలాడుతున్న సందర్భంలో ఇటొచ్చి మన ఉమ్మడి జిల్లాలోనే ఒక లక్షపేట వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఇక్కడ కొన్ని ప్రాబ్లం ఉంది కాబట్టి నేను ఏదైతే వ్యవసాయ శాఖకు సంబంధించినటువంటి ఏడీ గారికి ప్రత్యేకంగా ఒకటే సూచన, క్లస్టర్ విలేజ్లో ఉన్నటువంటి రైతులకు అవేర్నెస్ కల్పించండి, ఒక అవగాహన తీసుకొచ్చి అక్కడ రైతులు కూడా నచ్చజెప్పండి. ఏదైతే పంట మార్పిడి వల్ల రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర పరిస్థితులను, అదేవిధంగా రైతుల పరిస్థితులను తదనుగుణంగా మంచి పంటలేసి పంట మార్పిడి చేసినట్టయితే రైతు కూడా చాలా ఆనందంగా ఉంటాడు. ఒక వ్యవసాయదారుడు ఏకకాలం పొలమే కాదు, 10 పంటలు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మరి సప్లై ఎక్కువైతే ఏమవుతుందంటే డిమాండ్ తగ్గిపోతుంది. కాబట్టి ఇప్పుడు మనం వరి చేస్తున్నాము, దానికి సప్లై విపరీతంగా అయిపోయింది, మీ అందరికీ తెలుసు ఈ విషయము. అందుకనే మనం ఈ రోజున మన మార్కెటింగ్ చేసుకోవడానికి చాలా అవస్థలు పడుతున్నాము. మరి ఈ మీరందరూ చాలా పెద్ద మొత్తంలో మంచి దిగుబడి సాధిస్తున్నారు రైతులందరూ కూడా. అది వరి కావచ్చు, మొక్కజొన్న కావచ్చు, ఏ పంట వేసినా కానీ అధిక దిగుబడిని మీరు సాధిస్తున్నారు. ఆ విషయంలో మీ అందరికీ కృతజ్ఞతలు, అలాగే శుభాభినందనలు. కానీ మార్కెటింగ్కి వచ్చేసరికి మేము కూడా చాలా అవస్థలు పడాల్సి వస్తుంది.
మరి వీటన్నిటికీ పరిష్కారము ఆలోచిస్తే ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రస్తుత పరిస్థితుల్లో కూడా కొంత కాదు 50% అయినా మన వరి పంటను తగ్గించాలి. ఆ వరి పంట సాగును తగ్గించాల్సిన అవసరం ఉంది. దానికి బదులుగా